హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి. పొదలకూరు ఎస్ఐ హనీఫ్, సిహెచ్సి వైద్యురాలు నజ్మా సుల్తాన్. ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను నివారించడమే లక్ష్యమని పొదలకూరు ఎస్ఐ హనీఫ్, సిహెచ్సి వైద్యురాలు నజ్మా సుల్తాన్ రాధా అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పొదలకూరు పట్టణంలో పోలీస్ స్టేషన్ నుండి గేట్ సెంటర్, సంగం రోడ్డు సర్కిల్ వరకు బైక్ల మీద హెల్మెట్ ధరించి జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ హనీఫ్, సిహెచ్సి వైద్యురాలు నజ్మా సుల్తాన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడపరాదన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించాలన్నారు. మద్యం త్రాగి వాహనాలు నడపవద్దని, కారు నడిపేవారు సీటు బెల్టులు ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని సిహెచ్ డాక్టర్లు, సచివాలయ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రీసెంట్ టైమ్స్లో జరుగుతున్న యాక్షన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా జనవరి 16 నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు ఈ సంవత్సరం రోడ్డు భద్రత మాసోత్సవాలు యుద్ధ ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ 1 మంత్ ఈ 30 డేస్లో అనేక రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళ ద్వారా పబ్లిక్కి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ కల్పించడము, ట్రాఫిక్ నిబంధనలు ఇలాంటివి ఇంకా మీటింగ్స్ కండక్ట్ చేయడం, ఎవరైతే వెహికల్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు ఆపి అందరికీ ట్రాఫిక్ గురించి ఏదైతే నిబంధనల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, రోడ్ సేఫ్టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. సో ఈ కార్యక్రమాల్లోనే భాగంగానే ఈరోజు కూడా హెల్మెట్ ర్యాలీ కనెక్ట్ చేయడం జరిగింది హెల్మెట్ ద్వారా. సో ఈ ప్రోగ్రాం ద్వారా పబ్లిక్కి తెలియవచ్చే సందేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి బైక్ రైడ్ చేయండి. ఎవరైనా కానీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. డ్రింక్ చేసి డ్రైవ్ చేయకూడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు. అందువల్ల ఏంటంటే మెయిన్ ప్రమాదానికి కారణము ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కారణము ఇట్లాంటివి డ్రింక్ డ్రైవ్ చేయడము ఇట్లాంటివి కారణం. కాబట్టి ఎవరు కూడా వీటిని ఉల్లంఘించకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని చెప్పేసి కోరుతున్నాం. మీ గమ్యస్థానాలకు సేఫ్టీగా చేరుకోవాలని చెప్పేసి పాటిస్తాం. థ్యాంక్ యూ. ఈ జనవరి 16 నుంచి ఫెబ్ 16 వరకు 1 మంత్ మనము నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్స్ అనేది వారోత్సవాలు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ శాతాన్ని తగ్గించాలి అనే ముఖ్య ఉద్దేశంతో వీళ్ళు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు చేయాల్సిన విధంగా ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్స్ కంపల్సరీ ధరించాలి, అలాగే హెల్మెట్స్ కంపల్సరీ ధరించాలి, ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎక్కువగా ఇప్పుడు అందరూ చూస్తున్నాం, ఎక్కువగా అందరూ ఫోన్లో మాట్లాడుతూ మొబైల్స్ చూసుకుంటూ ఈవెన్ చాటింగ్ చేసుకుంటూ కూడా డ్రైవ్ చేస్తున్నారు. దానివల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతుంది. సో వాటన్నిటిని నివారించాలి. సో డ్రైవ్ కంపల్సరీ ప్రాణం కన్నా ఇంపార్టెంట్ కాదు. సో దాన్ని మీరు జాగ్రత్తగా గమనించుకొని మొబైల్ ఫోన్స్ అనేది వాడకండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించండి. అతివేగం అనేది చాలా ప్రమాదం. ప్రతి రోడ్డు మీద సిగ్నల్స్ ఉంటుంది, ఈ స్పీడ్లో ఇంత స్పీడ్లోనే వెళ్ళాలి, దాన్ని కంపల్సరీ పాటించండి. వేగంగా వెళ్ళి ఏదో చేయాలనే ఉద్దేశంతో వెళ్ళి అసలుకి ప్రమాదాలు అనేవి చాలా ఎక్కువ అవుతుంది. ఈ రోజుల్లో ముఖ్యంగా యువత ఎక్కువ మంది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్లనే చనిపోతున్నారు. రోజు ఎన్నో కేసెస్ చూస్తున్నాము, ఎన్నో చేస్తున్నాము. చాలామంది తీవ్రమైన గాయాలతో రోజు ఒక కేసు ముఖ్యంగా ఆల్కహాల్ దానివల్ల రోడ్డు ప్రమాదాలు వాళ్ళకి చెడు ప్లస్ వాళ్ళతో పాటు ప్రమాదాలు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా ఒక వ్యక్తి అజాగ్రత్త వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయి. సో అందరూ సేఫ్టీ రోడ్ సేఫ్టీ నియమాలను పాటించి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ శాతాన్ని తగ్గించాలని కోరుకుంటున్నాము. అందువల్ల ఇవాళ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరు పాల్గొంటున్నాము. రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేది కంపల్సరీ పాటించండి, గవర్నమెంట్కి సహకరించండి, ముందుగా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.